హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు అయితే ఒక హెల్దీ రెసిపీని అయితే చేసుకుందాము. హెల్దీ రెసిపీ అంటే ఇడ్లీ. కాకపోతే ఆ ఇడ్లీని ఇంకా హెల్దీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇవేంటంటే పనసాకులు అనమాట. పనసాకులు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసుకున్నాను అనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది పనసాకులు ఇడ్లీ. మీరు ఇంట్లో ట్రై చేశారో లేదో తెలియదు. నేను ఒక 1 ఇయర్ నుంచి అనుకుంటున్నాను చేద్దామని. ఒకసారి చేశాను కానీ నేను వీడియో ఏం తీయలేదన్నమాట. సో ఇప్పుడు ఇందులో ఇడ్లీ పిండి ఎలా వేసుకోవాలి, అందుకు ఇట్లా ఆకుని చక్కగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక స్టిక్తో ఆకుకి కుట్టేసుకోవాలంటే ఆకు విడిపోకుండా చేసుకోవాలి కోన్లాగా. చూడండి ఎలా చేశానో, చక్కగా ఉంది కదా, చాలా బాగా క్యూట్గా ఉంది కదా. సో ఇలా అయితే ఆకులన్నీ చేసుకోవాలన్నమాట. అయితే ఈ ఆకుల వల్ల యూజెస్ ఏంటంటే, ముందుగా మన రక్తంలో ఉన్నటువంటి చక్కెర లెవెల్ని తగ్గిస్తుంది, అలాగే జీర్ణశక్తిని అయితే మెరుగుపరుస్తుంది. ఇంకా గుండెకి రక్తం పోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఈజీ అంటే రక్తము పల్చగా ఉండే విధంగా చేస్తుంది అన్నమాట. అలాగే చర్మ వ్యాధులు కూడా ఏమన్నా ఉన్నా కూడా మనకు తగ్గిపోతాయండి. ఇంకా బరువు తగ్గడానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే బ్లడ్లో షుగర్ లెవెల్స్ తగ్గుతుంది. సో ఇలా పోతే చాలా యూజెస్ ఉన్నాయండి. కాకపోతే ఇది ఆకుల వల్లేనా అంటే ఆకుల వల్లే కదా, ఆకుల వల్ల ఉంది, ఫ్రూట్ వల్ల ఉంది, అలాగే చెట్టు బెరడ వల్ల కూడా ఉందండి. సో అన్ని యూజెస్ ఉన్న ఈ ప్లాంట్ని మనం వదులుకుంటే ఎలాగా? సో ఇడ్లీ ఎందుకు చేయకూడదు అని చెప్పేసి నేనైతే ఇలా ట్రై చేశాను. ఎందుకంటే ఓ రోజు మార్నింగ్ ఈ ఆకుల్ని కషాయం చేసేస్తుంటే మా వాళ్ళు తాగల, అందుకోసం అని చెప్పేసి ఈరోజు ఈ ఆకులతో ఇడ్లీ చేశాను. చాలా ఇష్టంగా తిన్నారనమాట. సో ఇలా కోన్స్లా చేసుకున్నాం కదా, అందులో ఇడ్లీ పిండేసి ఇంకా ఆవిరిలో మనం ఎలా అయితే ఉడికించుకుంటామో ఆ స్టీమ్లో పెట్టేయడము, ఉడికించుకోవడము అంతే. సో చూడండి ఎంత చక్కగా ఎంత బాగా వచ్చినాయో. షేప్ చూసారా, అంత క్యూట్గా ఉంది కదా కోన్లాగా. ఇంకా పెద్ద ఆకులు అయితే ఇంకొంచెం పెద్దగా వస్తాయి అన్నమాట ఇడ్లీ. సో ఈ కోన్స్ ఇవి చిన్న ఆకులు కాబట్టి కొంచెం చిన్నగా వచ్చినాయి, కానీ చాలా బాగున్నాయి, స్పాంజీగా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇంత హెల్త్కి ఇంత మంచి చేసేటివి అయినప్పుడు ఎందుకు మనం అలా చేయకుండా ఉండడము. సో చేసుకోవాలి, అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. సో చూడండి ఇలా చక్కగా ఇడ్లీ చేసేసుకున్నాము. అందులో మంచిగా కారపొడి వేసుకొని, నెయ్యి వేసుకొని, ఇలా పక్కన పల్లి చట్నీ వేసుకొని తింటుంటే ఎవరు తినకుండా ఉంటారండి చెప్పండి? ఎవరు వద్దు అంటారు ఇంత టెంప్టింగ్గా ఉంటే. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.